సో హలో గైస్ అందరికీ. ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒక వీడియో చూసాం కదా, ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది బిల్డింగ్ ఓవర్లాప్ అవ్వడం అంతా. సో లాస్ట్ టైం అనేది మీకు వీడియో అనేది మొత్తం స్మూత్గా అనేది ల్యాండింగ్ అనేది చూపించామంతా మొత్తం. ఇప్పుడు ఏంటంటే మనం కీ ఫ్రేమ్ లేకుండా దాన్ని అంతా యానిమేషన్ చేయాలి. అంటే లైక్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ కావాలి మనకి. ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాం? సో ఈరోజు అనేది మొత్తం అంతా ఒక వీడియోకి మనం ఏమంటారంటే కీ ఫ్రేమ్ యాడ్ చేయకుండా ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలో మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది యూస్ఫుల్ ఉందంటే మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇంకా లెసన్లోకి వెళ్దామా? సో ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది మొత్తం కనిపిస్తుంది కదా మనకంతా ఇది. సో ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్లో నేను ఒక కాంప్ క్రియేట్ చేసుకున్నాను మీకు శాంపుల్ కోసం అనేది. అంత నేను 1925 పెడుతున్నా. 1080. ఓకే, కాంప్ అనేది పెడుతుంది. పేరు ఏముంటుంది నాకు, ఎక్స్ప్రెషన్ అని పెడతా. ఎక్స్ప్రెషన్. సో స్పెల్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి నాకు, సో ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బై డిఫాల్ట్ అనేది మామూలుగా చాలామంది వాడతారు. మీకు కంపల్సరీ తెలుసుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీరు ఎనీ టైం అనేది మనం కోడింగ్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్ అనేది ఒక కోడింగ్ లాగా ఒక చిన్న కోడ్ ఇస్తే మనకి అయిపోతుంది. సో అంత హార్డ్ వర్క్ ఏమి ఉండదు, స్మార్ట్ వర్క్ ఉంటుంది. సో మీకు నేను ఇప్పుడు శాంపుల్ కోసం ఒకటి ఇమేజ్ తీసుకుంటాను. లైక్ డౌన్లోడ్స్లో నేను మన విఎఫ్ఎక్స్ చేసా కదా, అది ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. సో ఇది నాకు ఇది వచ్చింది కాబట్టి డబుల్ క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని పిఎన్జీ సీక్వెన్స్ అని ఉంది చూడండి, జేపీఈజీ సీక్వెన్స్ అది డీసెలెక్ట్ చేయండి. ఎందుకంటే అది సెలెక్ట్ చేసుకుంటే మనకి యానిమేషన్కి మొత్తం ఒక ఫ్రేమ్ మొత్తం అయితే 1 2 3 ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో అవన్నీ ఈక్వల్గా వచ్చేస్తున్నాయి. అంతే మనకి 1 సెకండ్ 25 ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో అట్లా కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్కి నేను రొటేషన్ యాడ్ చేసుకుందామని చూస్తున్నాను. నేను రొటేషన్ ఎట్లా యాడ్ చేసుకుంటా, నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మామూలుగా అందరూ ఏం చేస్తారు, రొటేషన్ ఇట్లా క్లిక్ చేసుకుని ముందరలో వచ్చి మళ్ళీ తిప్పుకుంటారు. ఇట్లాగా దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇలా రొటేషన్ వేసుకుంటారు. బట్ నాకు ఎంటైర్ వీడియో మొత్తం కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, రొటేషన్ కోసం మొత్తం అంతా ఇది లాస్ట్ వరకు ఇట్లా పెట్టుకుంటారు అంతా కీ ఫ్రేమ్ అనేది. ఇప్పుడు రొటేషన్ మనం ఇట్లాగా కీ ఫ్రేమ్స్ గురించి ఇప్పుడు ఇట్లా రొటేషన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను కీ ఫ్రేమ్ వాడకుండా మనం ఒకటి ఏంటంటే యానిమేషన్ చేద్దాం అంతా. సో ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది డిలీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ రొటేషన్ ఉంది కదా, అక్కడ పట్టుకుని ఆల్ట్ పెట్టి ఇక్కడ క్లిక్ చేసాం అనుకో, మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ రొటేషన్ అని వచ్చింది. మనం బ్యాక్ స్పేస్ కొట్టామంటే ఇక్కడ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం TIME టైం స్టార్ ఎంత ఒక వాల్యూ 5 ఇస్తున్నాను నేను. ఓకే, నేనేం ఒక్క కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేయలేను నేను. ఆటోమేటిక్గా ఇది ఏంటంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల. సో ఇది కంపల్సరీ మీకు తెలియాలి మీకు, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. ఇప్పుడు నాకేంటి స్పీడ్ అనేది పెరగాలనుకోండి, మనం వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీడ్ 90 పెట్టాను అనుకోండి, ఇక్కడ 90 స్పీడ్ పెట్టానంటే మరి ఓవర్గా స్పీడ్ పెరుగుతుందంటే మనకి ఏంటంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో స్టార్టింగ్ అనేది మనకి ఒక 0 నుంచి ఇప్పుడు 5 పెట్టాం అనుకోండి, స్మూత్గా వస్తుంది. అంటే లైట్గా ఏంటంటే తిరిగినట్టు అంటే లైటే తిరుగుతుంది. అదే మనం వాల్యూ ఇంక్రీజ్ చేసామంటే స్పీడే తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం పొజిషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను నేను. ఇంకో పొజిషన్ ముందర పెట్టుకున్నా, ఇంకో పొజిషన్ ఏడ పెట్టుకున్నా, ఇంకో పొజిషన్ ఏడ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, కెమెరా మూమెంట్ గురించి మనం ఏం చేస్తాం, ఇట్లాగా పొజిషన్ అనేది అటు ఇటు పెట్టుకున్నాం, అంత కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం. బట్ నేను ఇప్పుడు చెప్పే ఎక్స్ప్రెషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అది. సో ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ అనేది డిలీట్ చేస్తున్నాను నేను. సో Ctrl+Z కొట్టి స్ట్రీమ్లోకి వచ్చి డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఆల్టే పట్టుకుని పొజిషన్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టి WIGGLE విగిల్ బ్రాకెట్ ఎంత నాకు వాల్యూ ఎంత కావాలి
ఒక 0.5 సారీ 0.5, 20. ఇప్పుడు చూడండి ఎలా ఉంది అంటే ఏంటంటే మనకి 0.5 అనేది మనకి కెమెరా వాల్యూ, అంటే లైక్ ఏంటంటే షేక్ అనేది ఎలా ఉండాలని. ఇంకోటి ఇక్కడ 20 అని ఉంది చూడండి, అది మూమెంట్. అది మూమెంట్ అంటే లైక్ ఇప్పుడు నేను వాల్యూ ఒక 50 పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇదంతా మూమెంట్ వస్తుంది అంతా, ఇది కెమెరా మూమెంట్ అంతా ఇది. ఓకే, అలా కాకుండా నేను ఇప్పుడు దీనికి షేక్ అనేది ఎక్కువ అవ్వాలంటే మనకి 0.5 పెట్టా కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 10 పెడతా. మన మూవీ దాంట్లో మోషన్ పోస్టర్స్ అన్నీ డిజైన్ చేస్తారు కదా, సో అవన్నీ ఎలానే చేస్తారు అంతా. సో మీకు ఇప్పుడు చూడండి ఇదేంటంటే కెమెరా షేక్ అంతా. ఇది కెమెరా షేక్కి కెమెరా మూమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కెమెరా షేక్ అనేది స్టార్టింగ్ 10 వాల్యూ ఇచ్చా కదా, అది కెమెరా షేక్. ఇది కెమెరా మూమెంట్. ఇది అంటే మూమెంట్ అంటే ఇట్లా అవుతుంది, షేక్ అనేది ఇట్లా అవుతుంది అంతా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మీకు ఇది అనేది అర్థమైంది అనుకుంటా. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కొద్ది బ్యాకప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఒపాసిటీ అనేది మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ స్టార్టింగ్ 0 ఉంది, 0 పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంక్రీజ్ చేసుకున్నాను నేను, మళ్ళీ 0 పెట్టుకున్నాను నేను, మళ్ళీ 100 పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఏమవుతుందంటే కీ ఫ్రేమ్స్ అనేది ఇట్లా ఒపాసిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నీ చేస్తున్నాం మనం. బట్ మీకు ఇప్పుడు చెప్పే ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది మీకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతా. సో ఈ కీ ఫ్రేమ్ డిలీట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 0 ఉండాలనుకోండి, స్టార్టింగ్లో 0 పెట్టుకోండి. ఒక 1 సెకండ్కి మీరు 100% పెట్టుకోవాలంటే 100%. ఇంకో ముందర రాగానే ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని Ctrl+C Ctrl+V. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆల్ట్ పెట్టుకుని ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దగ్గర వచ్చింది చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఒపాసిటీ అని. దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టి నేను లూప్ అవుట్ అని కొడుతున్నాను. నేను లూప్ అవుట్ కొడితే మనకి ఏంటంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా పెట్టేస్తాను అంత నేను. సో మన ఇక్కడ వాల్యూస్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అనేది లూప్ అవుట్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ముందు నేను కీ ఫ్రేమ్స్ ఏమి యాడ్ చేయలేదు నేను, ఆటోమేటిక్గా ఏదైతే వాల్యూ ఉందో మనకి అదంతా ఇక్కడ ముందులో వచ్చేస్తుంది అంతా. సో ఇవన్నీ ఏంటంటే మీకు కంపల్సరీ తెలుసుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్లో మీరు ఎవరైతే బేసిక్ ఉన్నారో వాళ్ళకి ఇవి చెప్తే కొద్దిగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అయినా మళ్ళీ మోషన్ పోస్టర్స్ అయినా చాలా ఏమంటారంటే మూవీ లిరికల్ వీడియోస్ అవన్నీ ఇలాగనే చేస్తారంతా. సో ఈ వీడియోనే మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కలుద్దాం, బాయ్.